హలో పాస్టర్ గారు, ఇదేమి నాకు నచ్చలేదు పాస్టర్ గారు. నా మనసు ఎంత గాయపడిందో మీకు తెలుసా? ఏమైందా? ఈరోజు ఒక్కసారైనా నా గురించి మాట్లాడారా పాస్టర్ గారు? ఒక్కసారైనా నా పేరు తీసారా? ఆ మైక్ ఎవరిచ్చారు పాస్టర్ గారు? నేను కాదా? ఆఖరికి మీరు కూర్చున్న కుర్చీ ఎవరిచ్చారు పాస్టర్ గారు? నేను కాదా? ఆఖరికి మీరు ఫ్యాన్ కింద నుంచి వాకింగ్ చెప్తుంటే ఆ ఫ్యాన్ ఎవరిచ్చారు పాస్టర్ గారు? నేనే కదా పాస్టర్ గారు. ఒక్కసారైనా నా పేరు చెప్పారా? ఆఖరికి జనాలందరూ కింద కూర్చుంటున్నారని కుర్చీలు డొనేట్ చేసింది ఎవరు పాస్టర్ గారు? నేనే కదా. ఒక్కసారైనా నా పేరు చెప్పారా? ఒక్కసారైనా. నా మనసు చాలా గాయపడింది పాస్టర్ గారు. సరే పాస్టర్ గారు, బైక్ స్పాన్సర్ నేను చేస్తాను. వచ్చే వారం మీరు నా పేరు చెప్పండి. బైక్ మీద నా పేరు రాయండి, దానియేల్ రాజు అని. అంతేకాదు కింద క్యాప్షన్ ఏం పెడతారంటే చల్లని దీవెనలతో అని పెట్టండి చాలు. ఓకేనా పాస్టర్ గారు? ఓకేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారిని మెప్పించి జనాల దృష్టిలో నువ్వు గుర్తింపు కోరుతున్నావా? అయితే విను. జనాల దృష్టిలో నువ్వు గుర్తింపు కోరడం కాదు, దేవుని దృష్టిలో నువ్వు గుర్తింపు కోరు. జనాలు పలికే నోట్లో కాదు నీ పేరుందో లేదో తెలుసుకోవాల్సింది, జీవ గ్రంథంలో నీ పేరుందా అనేది తెలుసుకో. జనాలు కాదు నిన్ను గుర్తించాల్సింది, దేవుడు. తెలుసుకో.